ఇఫ్ tan a minus sec a ఈక్వల్ టు 5 దెన్ tan a ప్లస్ sec a ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్ మనకి. అంటే దీన్ని మనం జనరల్గా మనకు ఒక ఫార్ములా తెలుసు కదా, సెక్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 లేదా సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అని రాసుకుంటాం కదా ఇందులో. కానీ ఇక్కడ మనకు టాన్ మైనస్ సెక్ అని ఇచ్చారు కాబట్టి దీన్ని మనము ఏం చేద్దాము, టాన్ స్క్వేర్ ఏ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏ అంటే మైనస్ని కామన్ తీసి రాసుకుంటే గుర్తు మారుతుంది కదా. టాన్ స్క్వేర్ ఏ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 ఉన్నది ఏమైంది -1గా మారిపోతుంది. ఇప్పుడు దీన్ని చూస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఈక్వల్ టు ఏం రాస్తాము, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకుంటాం. సో ఇప్పుడు టాన్ స్క్వేర్ ఏ మైనస్ సెక్ స్క్వేర్ ఏ అనే దాన్ని మనం ఏ ప్లస్ బి అంటే టాన్ ఏ ప్లస్ సెక్ ఏ రాస్తాం, ఏ మైనస్ బి అంటే టాన్ ఏ మైనస్ సెక్ ఏ అని రాస్తాం. ఈక్వల్ టు -1 ఉంది, -1 రాసాను. ఇప్పుడు మనకు అడిగింది ఏంటిది, టాన్ ఏ ప్లస్ సెక్ ఏ అని అడిగారు. ఇప్పుడు టాన్ ఏ మైనస్ సెక్ ఏని ఇటువైపు తీసుకపోతే మైనస్ ఇక్కడ ఉన్న -1 టాన్ ఏ మైనస్ సెక్ ఏ అవుతుంది. కానీ మనం టాన్ ఏ మైనస్ సెక్ ఏ అంటే మనకి ఇచ్చారు కదా, ఎంత ఇచ్చారు, 5 ఇచ్చారు. సో ఈ ప్లేస్ను మనం 5 రాస్తే ఏమవుతుంది, టాన్ ఏ ప్లస్ సెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1/5 ఆన్సర్ అవుతుంది. ఓకే.